మీరు ఈ వీడియోలో చూస్తున్న హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ అండి, మంగళగిరి. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి కొంచెం హార్ట్ కంప్లైంట్ ప్లస్ కిడ్నీ కంప్లైంట్స్, ఊపిరితిత్తు కంప్లైంట్లు ఉన్నాయండి 2 years నుంచి. అయితే వాళ్ళు ఉన్న డబ్బంతా ఆవిడకి ఖర్చు పెట్టారు. ఇక ఆవిడకి ఖర్చు పెడతాకి కొంచెం డబ్బు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేద్దామని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు చేర్చుకునేటప్పుడే ఫస్టే అబ్బాయి ఇక్కడ బెడ్స్ ఖాళీ లేవు, కుదరదమ్మా అని చెప్పారు. ఏదో బలవంతంగా మొక్కుబడి తీర్చుకోవడానికి మాత్రం చేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ 24 hours నుంచి ఏమ్మా తీసుకెళ్ళిపోండి, పేషెంట్ పక్కన ఉన్న మనిషితో చెప్తాం. పేషెంట్ దగ్గరికి వచ్చి ఇంకేం కష్టమమ్మా, నీ పరిస్థితి ఏం బాగోలేదు అని పేషెంట్ని జడిపించేసి నానా రకాలుగా ఎంతో ఇబ్బంది పెట్టేశారండి. ఇది వర్ణనాతీతం. ఇది ఒక పేదవాడికి అంటే గవర్నమెంట్ ఏమీ చేయనవసరం లేదు, కనీసం ఉచిత వైద్యం కూడా అందించలేకపోవడం. కాకపోతే ఈ హాస్పిటల్ గురించి జనం ఏం చెప్పుకుంటున్నారంటే కోట్లు ఖర్చు పెట్టి మంచి వైద్యశాల నిర్మించారు అని బయట జనం చెప్పుకుంటుంటే మేము ఆ నోట ఈ నోట విని వెళ్ళామండి. కానీ మాకు మాత్రం ఏమి కొంచెం కూడా మాకు ఉపయోగపడలేదు. మరి ఈ హాస్పిటల్ వలన ఎంతమంది పేషెంట్లకి ఉపయోగపడుతుందో ఈ హాస్పిటల్లో మాకైతే తెలీదు. కనీసం ఇక్కడ యాజమాన్యం అయితే కరెక్ట్గా పట్టించుకోవట్లేదేమని నాకు కొంచెం డౌట్ వచ్చింది. దయచేసి ఇక నుంచి వచ్చే ఏ పేషెంట్నైనా వచ్చిన పేషెంట్ని వైద్యం అందించి చక్కగా వాళ్ళని ఇంటికి చేరుస్తారని నేను మనచా వాచ కర్మన కోరుకుంటున్నాను. కానీ ఈ హాస్పిటల్ గురించి తెలియకముందు గొప్పగా నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ అక్కడికి వచ్చాక చాలా చాలా బాధ కలిగింది. కానీ ఇకనైనా సరే కనీసం వచ్చిన పేషెంట్లని బాగా చూసి వైద్యం అందించి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని గురించి ఎవరైనా సరే స్పందించి ఈ హాస్పిటల్లో అంటే డాక్టర్లు అయితే ఉన్నారు, కాకపోతే ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. అలాగే పేషెంట్ని మాత్రం చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఎమర్జెన్సీ వార్డు అండి. ఇది ఎమర్జెన్సీ వార్డు బయట పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దగ్గరగా ఒక 50 chairs బయట వేసి ఉంటాయండి. వాళ్ళు అంటే నైట్ కూడా ఇంకా కుర్చీల్లోనే ఇంకా అక్కడ బయట హాల్లో పడుకోవచ్చు. కాకపోతే కనీసం ఒక్క ఫ్యాన్ కూడా పైన అటాచ్మెంట్ చేయలేదండి. వాళ్ళందరూ వేసవకాలం అయితే చెమట, మామూలుగా దోమలు. కనీసం అటొక 4 ఫ్యాన్లు ఇటొక 4 ఫ్యాన్లు వేస్తే సరిపోను. ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా ఫ్రీ వాటర్ అంటే మంచినీళ్ళు ఎక్కడ ఉచితంగా ఎక్కడ క్యాన్లు కానీ టిన్నులు కానీ ఎక్కడ సదుపాయం లేదు. పేషెంట్ తాలూకా వాళ్ళు దగ్గరగా అంటే కొంచెం బాగా లాంగే దూరం వెళ్ళి పేషెంట్కి కానీ పేషెంట్కి పక్కనున్న మనిషికి ఎవరికైనా సరే అవసరమైతే వాటర్ బాటిల్ కొనుక్కుంటే తప్ప మంచినీళ్ళ సదుపాయం ఆ హాస్పిటల్లో లేదు. తక్షణం అవి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాను.